శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు గత వారం అంతా మనందరినీ కూడా ఆయన హస్తాల్లో భద్రపరిచి తిరిగి మరొక వారంలో ఈ వీక్లో ప్రారంభ దినంలో ఉదయకాల సమయంలో ఆయన స్వరవేనగలిగిన కృపను దేవుడు మనందరికి అనుగ్రహించి మనకి మన కుటుంబాలకు సమృద్ధిని అనుగ్రహించి సమాధానంతో మంచి ఆరోగ్య ఆయుష్ను దేవుడు అనుగ్రహించినందుకు ఉదయం మొట్టమొదటిగా మన అందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ దినం మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి మీరిప్పుడు చేయించున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయుడు. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో 2 తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే, మన అందరిని ఉద్దేశించి దేవుడు ఈ మాట మాట్లాడారు. మొదటి తలంపు ఏంటంటే, కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించుకోండి అంటే ఇది ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి పనిని మనకి జ్ఞాపకం చేస్తుంది. ఏంటి మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే, ప్రస్తుతం మనం ఇబ్బందుల్లోనూ సమస్యల్లోనూ కష్టాల్లోనూ మరి ఆర్థికమైన విషయాలు కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వాటిని మనం ఆదరిస్తాం. ఇప్పుడు మన జీవితంలో ఆదరిస్తున్నామో లేదో అనేటువంటిది మనకు మనమే స్వపరీక్ష చేసుకుంటాం. ఒకవేళ ఇప్పటి వరకు చేయిపోయినా కానీ ప్రభు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఇప్పటికైనా మీరు ఇప్పుడైనా కానీ ఒకరిని ఒకరు ఆదరించుకోండి అంటారు. ఈ పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి కొందరు ఆర్థిక సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేటువంటి వారిని పలకరించడమే ఇష్టపడరు. ఎక్కడ పలకరిస్తే ఏమడుగుతారో అని. ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్తారు కూడా ఇష్టపడరు. ఎందుకంటే దగ్గరికి వెళ్తే మనకు కూడా వచ్చిద్దేమో అని. కుటుంబాలు సమస్యల్లో ఉన్నటువంటి వారిని అసలు వారి దరిదాపు కూడా వెళ్ళటానికి ఇష్టపడినటువంటి సమాజం, అలాంటి మనస్తత్వాలు కలిగిన మనుషుల మధ్య మనకు కానీ దేవుని ప్రేమను ఎరిగినటువంటి మనము, దేవుని కార్యాలు అనుభవిస్తున్న మనం ఇతరులను ఆదరించేటువంటి మనసు. రెండవ తలంపు ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి అంటే, ఎప్పుడు కూడా ఈ పని చేస్తే నాకేం వచ్చింది, నాకు లాభం ఏంటి, నాకు ప్రయోజనం ఏంటి, నాకేం కలిగిద్ది అనే దాంతో ఎలా అనుకుంటున్నావో నీవు ఇతరులకు కూడా క్షేమాభివృద్ధి నీ మాటల ద్వారా, నీ పనుల ద్వారా, నీ ఆలోచనల ద్వారా నీకే కాదు ఇతరులకు కూడా నేను ఈ పని చేస్తే వారికి మేలు కలిగిద్ది, వారికి సమృద్ధి కలిగిద్ది, వారికి సంతోషం కలిగిద్ది, వారికి ఉపయోగం జరిగిద్ది, వారికి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటిది నీవు ఆలోచించి నీవు ఆ విధంగా పనిచేయాలి. అలా చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం నువ్వు ఖచ్చితంగా భూమి మీద నెరవేర్చాలి. కేవలం మన కొరకు, మన కుటుంబాల కొరకే కాదు, మన స్నేహితుల కొరకు, మన ఇరుగు పొరుగు కొరకు, మనకున్నటువంటి మన పనిచేసేటువంటి స్థలాలు, మరి మన కొలీగ్స్ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఒకటి వేదనలో, బాధలో, కష్టాల్లో వారిని ఆదరించాలి. వారిలో క్షేమాభివృద్ధి కలుగుటకు నీవు మరి నిత్యం కూడా నీ వంతు నువ్వు చేయాలనేటువంటిది ప్రభు ఉదయించినాము. అతి విధంగా దేవుడు మనందరినీ కూడా ఈ లేఖన యొక్క మర్మాలు గ్రహిస్తూ ఆ విధంగా నడవటానికి పరిశుద్ధాత్మ స్థిరపరచగా ప్రార్థన చేసుకున్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువకు మా లక్ష్యం కృప చూపుతున్న దయగల మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు తెలుసు. ఏ ఉదయం నాయన అయ్యా, మిమ్మల్ని ఎరిగిన బిడ్డలుగా మీ యందు నాయన
భయభక్తులు కలిగి నిత్యునైనా మీ చేత ఆదరించబడుతూ, బలపరచబడుతూ, పోషించబడుతూ, సంరక్షించబడుతున్న మేము నా తండ్రి, మీరు కోరినట్లుగా నా ప్రభు మీ లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నగా నా తండ్రి, మా చుట్టూ ఉన్నటువంటి వారిలో ఎందరూ దయనీయమైనటువంటి దీన స్థితిలో అభాగ్యులుగా ఉన్నారు ప్రభు. ఆదరణ కొరకు నిరీక్షిస్తున్నటువంటి వారిని ఆదరించేటువంటి మనస్సును మాలో మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తాం. దేవా, ఎప్పుడు మా సొంతం లాభమే, మా ప్రయోజనమే, మా క్షేమాభివృద్ధి మాదేనటువంటిది కాకుండా ఇతరులకు కూడా నాయన మేము క్షేమాభివృద్ధి కలిగించేవారిని, వారికి మేలుకరంగా, ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా మా యొక్క ఆలోచనలు, మా పనులు ప్రభు ఇతరుల పట్ల కూడా ఆ విధంగా చేసేటువంటి మనస్సును మేము కలిగి ఉంటూ సహాయం చేయాలి. యోదేవు నాయన చేయాల్సిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ పాదాలు గుర్తుపడుతున్నాం. ఈ వీక్ అంతా నాయన బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండినారు ప్రభా. అయ్యా, మీ లేఖనానుసారంగా జీవించేటువంటి జీవిత విధానం ద్వారా స్థిరపరచాలి. యేసు నామములో ఈ ప్రార్థనకు సమర్పించుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైన